వెల్కమ్ టు కేఎస్కే తెలుగు టీవీ. హాఫ్ కేజీ స్వీట్ కార్న్ హాట్ వాటర్లో బాయిల్ చేస్తున్నాము. 5 మినిట్స్ సరిపోతుంది. 80% బాయిల్ అయితే సరిపోతుంది. కుక్ అయిపోయినాయండి 5 మినిట్స్లో. తర్వాత నేను ఈ హోల్స్ ఉన్న బౌల్లోంచి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇలా ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి. మొత్తం ఏమీ కుక్ అవ్వక్కర్లేదు. కుక్ అయిపోయినాక వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ మీద వేసుకొని రబ్ చేసుకోవాలండి. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే వాటర్ అంతా అదే డ్రై అయిపోతుంది. అంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, సో వాటర్ ఉంటే అవి ఎగిరి మన మీద పడతాయి. అందుకని ఇలా చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మైదా 1 టేబుల్ స్పూన్ అండి. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మనం బాయిల్ చేసినవి కదా, అందుకని ఒకసారి ప్రెస్ చేయాలండి. అప్పుడు దాంట్లో ఏదైనా లిక్విడ్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఆ లిక్విడ్తో కార్న్ ఫ్లోర్ అనేది బాగా కలుస్తుంది. లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చింది మన మీద పడుతూ ఉంటాయి. ఇంకొకసారి వేసుకోవాలండి. ఇలా వేరువేరుగానే వేసుకోవాలి, ఒకేసారి మొత్తం వేసేసుకోకూడదు. అప్పుడే పిండి బాగా కలుపుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఇందాక వేసింది 1 టేబుల్ స్పూన్ మైదా. మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మొక్కజొన్నని కొంచెం నలపాలండి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఫ్లోర్తో కలుస్తుంది. పిండి అంతా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పౌడర్ అంతా మనము జల్లించుకోవాలండి. అప్పుడు ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ఈజీగా అవుతాయి. చూడండి ఎంత పిండి వచ్చేస్తుందో. ఇలా మేము చెప్పినట్టు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఖచ్చితంగా వస్తాయండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత
మొక్కజొన్న కండి వేసుకోవాలండి. పిండి కలుపుకునేటప్పుడు చక్కగా కలుపుకుంటే ఇలానే నీట్గా ఫ్రై అవుతాయండి. లేకపోతే ఎగిరెగిరి మీద పడుతూ ఉంటాయి. ఒకవేళ మీకు అలా పడుతూ ఉంటే క్యాప్తో కానీ బాండీకి ఇచ్చే టిన్తో కానీ కవర్ చేసేసేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉన్నాయండి. ఇంకొక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. దీన్ని ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక బాండీలో అందులో టమోటాలు చక్కగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. 2 మినిట్స్ టమోటాలని మగ్గనియాలి. చాప్ చేసిన పచ్చిమిరపకాయలు, ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. టమోటాలు మగ్గిపోయినాయండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ టమోటా కెచప్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, కార్న్ఫ్లోర్ వాటర్ అండి. కొంచెం చిక్కగా వచ్చే వరకు కలిపుతూ ఉండాలి. టమోటాలో కార్న్ఫ్లోర్ వాటర్ అంతా కలిసిపోయే వరకు. ఈ కార్న్ఫ్లోర్ ఏమీ లేదండి, ఈజీయే. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేయడమేనండి. బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు చిక్కబడింది కదండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. చూడండి మొత్తం కలిసిపోతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. గ్రేవీ కరెక్ట్ స్ట్రక్చర్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న కార్న్ వేస్తున్నాను.
చూడండి చక్కగా ఫ్రై అయినాయి, సౌండే అర్థమవుతుంది. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సూపర్ టేస్టీ కార్న్, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గ్రేవీ అంతా చక్కగా కలిసిపోతే ఇంకా మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి అంతే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కొత్తిమీరతో నీట్గా ఇలా గార్నిష్ చేసుకోవడమేనండి. సూపర్ టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. పొటాటో చిప్సర్ అండి. మనం ఇందులో పొటాటో పెట్టుకుంటే ఈజీగా స్లైసెస్ అయిపోతాయండి. అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో ఈక్వల్గా ఉంటాయి. ఇది నేను అమెజాన్లో చూశాను, ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఆయిల్ డిస్పెన్సింగ్ చూడండి, అంటే మనం ఏమైనా పోస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ పడిపోయి కింద పడిపోతుంది కదండి. ఇంకా మీరు ఇది కొనుక్కుంటే అలా జరగదండి. అంటే ఇంకా ఈ ఫనల్ని పెట్టుకొని పోసుకుంటే ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇది బయట కూడా పడదండి ఎక్కడ. ఇది ఫ్లెక్సిబుల్ ఫోల్డబుల్ అండి. అమెజాన్లో చూశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.